ఇలా గవర్నర్ గారికి నేను 3 రోజులకి వెళ్ళి ఆయన వచ్చిన కాంచెలు నేను అపాయింట్మెంట్ కోసం పెడుతున్నా. పుణ్యాత్ముడు ఈ గవర్నర్ గారు కూడా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది? రిటైర్మెంట్ ఎంప్లాయీస్ 91 మంది చచ్చిపోయారు. గవర్నర్ కార్యాలయం స్పందించదు. హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతూ ఉంది, నువ్వు స్పందించవు. నిరుద్యోగులు 16 మంది చచ్చిపోయారు, నువ్వు స్పందించవు. రిటైర్మెంట్ ఉద్యోగులు 91 మంది చచ్చిపోతారు, 25 మంది రిటైర్మెంట్ అవుతారు, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి రావు, నువ్వు మాట్లాడవు. లాస్ట్లో ఫుట్పాత్ మీద దుకాణాలు పెట్టుకునే వీళ్ళ దుకాణాలు మొత్తం కూడా బీక్తారు, వీళ్ళ షాపులు కూడా బీక్తారు. వీళ్ళు పోయి పొన్నం ప్రభాకర్ దగ్గర పోతారు, మా బతికేమైందని అంటే ఈరోజు వాళ్ళ దుకాణాలు వేరే ప్రత్యామ్నాయం చూపారు. 3 నెలలకెళ్ళి పర్మనెంట్ షాపులు కాదవి, పొద్దుగాలకెళ్ళి సాయంత్రం దాకా అమ్ముకునేటోళ్ళు వాళ్ళ దుకాణాలను ఊడబీకి వాళ్ళ బతుకులు రోడ్ల మీద వేసిండ్రు. ఈరోజు ఎవరిని బతకనిస్తుండ్రు వీళ్ళు? తెలంగాణ 4 కోట్ల మంది జనాభా ఉంటే ఈరోజు 3.5 కోట్ల జనాలు ఈరోజు అన్రెస్ట్గానే ఉన్నారు. ఈరోజు ఎవరు కూడా కనీసం వాళ్ళ ఇళ్లలో వాళ్ళు తిని మంచిగా హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు. మొత్తం తుగ్లక్గాళ్ళు మోపైపోయినారు, పచ్చి అబద్ధాలు, చచ్చిపోయిన మనుషులతో బతుకుంటానని చెప్పి ఈరోజు అబద్ధాలే పరిస్థితికి వచ్చింది.